Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SP Tuts. Last video lo circular double linked list lo insert beginning, insert ending operation చూసి ఈ వీడియోలో delete beginning, delete ending programmatical part క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? మీరు ఎక్కడ డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ లేదంటే ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సర్కులర్ డబుల్ లింక్ లిస్ట్ పైన కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, delete an element at beginning. మరి డిలీట్ బిగినింగ్ చేయాలంటే మనం ఏమేమి చెక్ చేయాలి? ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏమి ఎలిమెంట్స్ లేవా లేదా ఎలిమెంట్స్ ఉన్నాయా. ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు ఏం డిలీట్ చేయాలి అది మనం ఫస్ట్ చెక్ చేయాలి. ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని మనం ఎట్లా చెక్ చేస్తాము? వాటి కోసం మనకు ఇండికేటర్స్ ఉన్నాయి. ఫ్రంట్ రేర్ రెండు నాలుగు దగ్గర ఉన్నాయంటే ఏం ఎలిమెంట్స్ లేవు, అది మనం ఫస్ట్ చెక్ చేయాలి. ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు మనం డిలీట్ చేయడానికి ఛాన్స్ లేదు, సో అది మనం చెక్ చేయాలి ఫస్ట్. సో దానికోసం ఫస్ట్ కండిషన్ రాస్తాను. ఫ్రంట్ ఈక్వల్ టు నల్ అయితే, ఒకటి నల్ అయిందంటే రేర్ కూడా 100% నల్లే ఉంటుంది. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఒక చిన్న మెసేజ్ నేను ఇక్కడ C++ లో రాస్తున్నాను. సర్క్యులర్ డబుల్ లింక్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ, సో డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎల్స్. ఒకవేళ ఎలిమెంట్స్ ఉంటే ఏ విధంగా ఉంటాయి ఛాన్సెస్ మనకు చూద్దాం. ఫస్ట్ ఛాన్స్ 1 ఎలిమెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 1 ఎలిమెంట్ అంటే ఈ విధంగా ఉండే ఛాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1010 దీని లింక్ దీనికే కనెక్ట్ అయి ఉంటుంది. ప్రీవియస్ లింక్ లో నెక్స్ట్ లింక్ లో ఈ విధంగా. ఓకే, సో ఇదే ఫ్రంట్ ఇదే రేర్. సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు అదే ఫ్రంట్ అదే రేర్ కాబట్టి ఈ డయాగ్రామ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ కేస్. ఒకవేళ మోర్ దెన్ వన్ ఉంటే ఒక డయాగ్రామ్ వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ విధంగా ఉంది అనుకుందాం. ఒక 3 ఎలిమెంట్స్ అది తీసుకుంటున్నాను. మీరు డయాగ్రామ్ వేసుకుంటే ఈజీగా ప్రోగ్రామ్ అనేది రాసి 10 20 డేటా 30, దీని అడ్రస్ 1010, దీని అడ్రస్ 2020, దీని అడ్రస్ 3030. ఇది ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది, దీనికి ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ ఉంటుంది ఎప్పుడైనా సరే, ఇక్కడ 2020, ఇక్కడ 1010. మీరు ఈ విధంగా డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటే ఈజీగా లాజిక్ అనేది రాయొచ్చు. పట్టాల్సిన అవసరం లేదు లాజిక్. ఫస్ట్ కేస్ ఫ్రంట్ కొన్నాళ్ళు అయితే ఏం ఎలిమెంట్స్ లేవు, ప్రోగ్రామ్ అక్కడికే క్లోజ్. ఎల్స్ అంటే ఏమన్నట్టు ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, అవి ఎన్నన్నా ఉండని. ఫస్ట్ అయితే మనం దాన్ని డిలీట్ చేద్దాం. దానికోసం ఒక మెసేజ్ పెడతాను ఇక్కడ, Cout ఎలిమెంట్ డిలీటెడ్. ఏ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్? ఫ్రంట్ దగ్గర ఉన్న ఎలిమెంట్. సో కాబట్టి మనం ఇక్కడ ఫ్రంట్ డేటాని డిస్ప్లే చేసి చూపించాలి. ఇప్పుడు మనం కేసెస్ చెక్ చేయాలి. ఫ్రంట్లో ఉన్న డేటాని అయితే నేను డిలీట్ చేసిన, మరి ఎలిమెంట్ డిలీట్ అయితే సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఫ్రంట్ రేర్ ఏమవ్వాలి, మోర్ దెన్ వన్ ఉన్నప్పుడు ఏమవ్వాలి, అది మన స్టోరీ. సింగిల్ ఎలిమెంట్ ఉంది అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ఉన్న ఎలిమెంట్ నేను డిలీట్ చేసిన, ఇప్పుడు ఫ్రంట్ రేర్ ఎక్కడికి వెళ్ళాలి? రెండు ఇనిషియల్ స్టేజ్కి వెళ్ళాలి. ఇనిషియల్గా ఎక్కడ ఉంటాయి? అవి నల్ దగ్గర ఉంటాయి. ఆ కండిషన్ మనం ఫస్ట్ చెక్ చేయాలి. ఎలిమెంట్ డిస్ప్లే అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ చెక్ చేయాల్సిన కండిషన్, ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ అయితే, అంటే రెండు ఒకటే దగ్గర ఉన్నాయంటే ఒకటే ఎలిమెంట్ ఉన్నట్టు. ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేసినప్పుడు ఫ్రంట్ రేర్ ఎక్కడికి వెళ్ళాలి? రెండు నాలుగు దగ్గరికి వెళ్ళాలి. ఇంకా అది మనం ఇక్కడ రాయాలి. సో ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు నల్, ఇది రాసిస్తాం. ఇది ఈ డయాగ్రామ్ కోసం. ఒకవేళ 1 ఎలిమెంట్ కాదు, ఈ కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఏమన్నట్టు మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ అయితే ఉంది. అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉండదు, మనం ఏం చేయాలి? ఫ్రంట్లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయాలి. అంటే దీన్ని మనం ఇప్పుడు రిమూవ్ చేయాలి. మరి దీన్ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఈ రెండు లింక్లని నల్ చేయాలి. నల్ చేస్తేనే అది సపరేట్ అవుతుంది. దీనికైతే నేమ్ ఉంది, ఫ్రంట్ నెక్స్ట్. మరి దీనికి నేమ్ ఉందా? ఇక్కడ ఐడెంటిటీ లేదు కాబట్టి మనం తీసుకురావాలి. సేమ్ సింగిల్ లింక్ లిస్ట్లో, సర్కులర్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్లో ఏ విధంగా అయితే రాస్తామో అదే స్టోరీ ఇక్కడ కూడా. కొత్తది ఏమి, అదే పాత స్టోరీ. సో దానికోసం ఒక టెంపరీ నోడ్ని క్రియేట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ ఈక్వల్ టు న్యూ స్ట్రక్ట్ నోడ్, ఒక నోడ్ని క్రియేట్ చేసుకొని ఆ టెంప్ని ఫ్రంట్ దగ్గరికి తీసుకు. ఎల్స్ టెంప్ ఈక్వల్ టు ఫ్రంట్ అంటే ఫ్రంట్ని తీసుకొచ్చి టెంపులో పెట్టిన, అంటే టెంప్ ఇక్కడికి వచ్చింది.
ఓకే, నెక్స్ట్ ఈ ఫ్రెండ్ ఏం చేస్తాను, ముందుకు పంపిస్తాను. ముందుకు పంపించాలంటే ఫ్రంట్లో ఏం స్టోర్ చేసే పోతుంది ముందుకు అంటే 2020 స్టోర్ చేసే పోతుంది. దీనికి పేరు ఉందా అంటే లేదు. ఇదే 2020 గీడ కూడా ఉంది. దీని పేరు ఏంటి, ఫ్రంట్ నెక్స్ట్. ఈ ఫ్రంట్ నెక్స్ట్ తీసుకెళ్లి ఫ్రంట్ లో పెడితే ఫ్రంట్ 2020 దగ్గరికి వెళ్తుంది, ముందుకు వెళ్తుంది. సో అది రాయాలి మనం ఫస్ట్. సో ఫ్రంట్ ఈక్వల్ టు ఫ్రంట్ నెక్స్ట్. ఫ్రంట్ నెక్స్ట్ అంటే ఇక్కడ 2020, ఆ 2020 ఫ్రంట్ లోకి వెళ్ళింది. 2020 ఇలా ఉంది కాబట్టి ఫ్రంట్ అనేది ఇప్పుడు గీడికి వస్తుంది. ఇది లేదు ఇక. ఇప్పుడు చూడండి, దీనికి ఒక నేమ్ ఉంది, దీనికి కూడా నేమ్ ఉంది. ఈ రెండు లింకులు ఇప్పుడు నల్ చేయాలి. నల్ చేస్తే రెండు కట్ అయిపోతుంది. మీరు అట్లయినా చేయొచ్చు, డైరెక్ట్ గా ఫ్రంట్ నెక్స్ట్ లో రేర్ ని పెట్టినా కూడా ఈ రెండు కనెక్ట్ అవుతాయి. అట్లయినా చేసినా నో ప్రాబ్లం. ఓకే, యాక్చువల్ అయితే ఈ రెండింటిని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే రెండింటిలో నల్ పెట్టాలి. నల్ పెడితేనే ఆ రెండు లింకులు కట్ అయిపోతాయి. సో టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. అట్లాగే ఫ్రంట్ ప్రీవియస్ ఈక్వల్ టు నల్. ఎప్పుడైతే ఈ నల్ చేసినామో ఈ రెండు లింకులు కట్ అయిపోతాయి. గీడ నల్లు, గీడ నల్లు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపరేట్ అయిపోయింది, లింక్స్ లేవు. ఇప్పుడు ఈ ఫ్రంట్ ప్రీవియస్ లో రేర్ పెట్టాలి, రేర్ నెక్స్ట్ లో ఫ్రంట్ పెట్టాలి. ఇంకా అది మనం రాయాలి. దాని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తాను. ఫ్రంట్ ప్రీవియస్ లో ఏం స్టోర్ చేయాలి, 3030 స్టోర్ చేయాలి. ఎందుకంటే ఫ్రంట్ ప్రీవియస్ లో లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉండాలి. అంటే దాని పేరు ఏంటి అంటే రేరు. అనగానే గీడ 3030 స్టోర్ అయింది, అంటే ఒక లింక్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రేర్ నెక్స్ట్ లింక్ స్టోర్ అవ్వాలి, ఫ్రంట్ స్టోర్ అవ్వాలి. అది మనం రాయాలి. ఇప్పుడు రేర్ నెక్స్ట్ ఈక్వల్ టు ఫ్రంట్ అనగానే ఈ రేర్ నెక్స్ట్ లో ఫ్రంట్ అంటే 2020 ఈ స్టోర్ అయిపోయింది. ఎప్పుడైతే అది స్టోర్ అయిందో సెకండ్ లింక్ కూడా దీనికి కనెక్ట్ అయిపోయింది. ఈ విధంగా చూడండి అయిపోయింది. ఇంతే సింపుల్. ఈ టెంపుని తర్వాత మనం రిమూవ్ చేయాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రీ టెంప్ అంతే. ఇప్పుడు ఎల్స్ ఇక్కడ క్లోజ్, ఈ ఎల్స్ ఫైనల్లీ క్లోజ్ చేయాలి. ఇదంతా లాజిక్ ప్రోగ్రామేటికల్ రాసేస్తే అదే ప్రోగ్రామ్. సింపుల్. ఈ డయాగ్రామ్స్ పట్టుకుంటే మీరు ఈజీగా లాజిక్ అనేది రాయొచ్చు. ఓకే, దీన్ని బట్టి పడాల్సిన అవసరం లేదు. ఇది మనకు డిలీట్ అయిన ఎలిమెంట్ అట్ బిగినింగ్. ఓకే, మీరు ఏదైనా నోట్ తీసుకొని క్లియర్ ఇది అన్నీ రాసేసుకోండి. నేను రిమూవ్ చేసి డిలీట్ ఎలిమెంట్ అట్ ఎండ్ ఎట్లా చేయాలో దాని గురించి చూద్దాం. ఇదే ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. అండ్ అంటే కూడా సేమ్ స్టోరీలు, ఏం ఎలిమెంట్స్ లేవు, డిలీషన్ అయితే నాట్ పాసిబుల్. ఒక ఎలిమెంట్ ఉంది, ఉంటే ఏ ఎలిమెంట్ డిలీట్ చేయాలి మనము, డిలీట్ ఎండ్ కాబట్టి రేర్ని పట్టుకోవాలి. ఇప్పుడు సో ఇక్కడ సింపుల్గా రేర్ డేటా అంటాము, డిస్ప్లే చేసి చూసినాము. తర్వాత సింగిల్ ఎలిమెంట్ ఉండొచ్చు, లేదంటే మోర్ దెన్ ఎలిమెంట్ ఉండొచ్చు. సింగిల్ ఎలిమెంట్ ఉంటే ఉన్నదాన్ని డిలీట్ చేస్తాం. సేమ్ స్టోరీ ఇక్కడ దాకా. మనం రాయాల్సింది ఎల్స్ ఒక్కటే, అదొక్కదాన్ని మనం రాద్దాం. సో దీని ఒక్కదాన్ని రిమూవ్ చేస్తాను. డయాగ్రామ్ కూడా కొంచెం వేరే చేద్దాం మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. ఇదేమో దీనికోసము సెకండ్ డయాగ్రామ్. టెన్ 20 30 దీని అడ్రస్ 101020203030. దీనికి కనెక్ట్ అయింది, దీనికి కనెక్ట్ అయింది. మీరు ఈ విధంగా ఫాస్ట్గా డయాగ్రామ్ చేసేసుకొని లాజిక్ ఈజీగా రాయొచ్చు. ఇక్కడ 1010 దీని పేరు రేరు, దీని పేరు ఫ్రంట్. సో డబల్ లింక్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ విధంగా. ఇప్పుడు చూడండి, డిలీట్ ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్, దీన్ని మనం రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ దాకా అయితే సేమ్ స్టోరీ. సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు దాన్ని దీన్ని డిలీట్ చేసాం కాబట్టి ఫ్రంట్ రేర్ నల్ అయిపోతుంది. ఒకవేళ మోర్ దెన్ వన్ ఉంటే ఈ స్టోరీ. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ రెండు లింకులు నల్ చేయాలి. నల్ చేయాలంటే దీనికైతే పేరు ఉంది, ఇక్కడ నల్ చేసేస్తాము. రేర్ ప్రీవియస్ నల్ అంటే ఈ లింక్ కట్ అయిపోతుంది. మరి వాట్ ఎప్పుడు తీసుకోండి, దీనికి పేరు ఉందా, లేదు. మనం తీసుకొని రావాలి. మనం ఏం చేస్తే దీనికి ఒక ఐడెంటిటీ వస్తుంది. సింపుల్. మళ్ళీ ఒక టెంపరీ నోడ్ తీసుకొని దాన్ని ఫ్రంట్ దగ్గర తీసుకురావాలి. ఫ్రంట్ దగ్గర తీసుకొచ్చి దాన్ని ముందు జరుపుకుంటూ రేర్ ముందుకు వచ్చి అయిపోవాలి. ఆ విధంగా మనం ఒక చిన్న లాజిక్ రాసేస్తే ఆ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, సో దానికోసం టెంపరీ నోడ్ ఆల్రెడీ ఉంది. సో ఫస్ట్ అయితే ఫ్రంట్ తీసుకొచ్చి టెంపుల్లో పెట్టిన, అంటే గిడికి టెంప్ వచ్చింది. నెక్స్ట్ టెంపర్ ఏం చేయాలి, ముందు జరుపుకుంటూ రేర్ ముందు వచ్చేదానికి ఆగిపోవాలి. దానికోసం ఒక లూప్ రాయాలి. ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ రాసేసుకొని దాని ముందు జరుపుకుంటూ రేర్ ముందు వచ్చే ఆగిపోవాలి. సో దానికోసం సింపుల్గా ఒక వైల్ లూప్ రాద్దాం. వైల్ ఎక్కడ దాకా అయిపోవాలి అంటే టెంప్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు రేర్ అయ్యే వరకు
ముందుకు జరుపుకుంటూ పోవాలి. ఇదే లాజిక్ ఆల్రెడీ మన డబుల్ ఇంగ్లీష్లో కూడా రాసినాం. అదే లాజిక్, కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే టెంప్ ఏం చేయాలి, ముందుకు జరగాలి. ఏం చేస్తే పోతుంది, టెంప్ నెక్స్ట్ని స్టోర్ చేస్తే ముందుకు వెళ్తుంది. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ఫస్ట్ టెంప్ ఈక్వల్ ఫ్రెండ్ అన్న టెంప్ ఇటుకు వచ్చింది. తర్వాత కండిషన్ చెకింగ్. టెంప్ నెక్స్ట్ అంటే 2020, నాట్ ఈక్వల్ టు రేర్ అంటే 3030 కదా. 2020 నాట్ ఈక్వల్ టు 3030. ఎస్, కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయిందంటే ఇందులో ఏం లాజిక్ రాస్తాం చూడండి. టెంప్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్ అంటే 2020. ఆ 2020 వచ్చి టెంపులో స్టోర్ అయింది. అంటే ఇప్పుడు టెంప్ అయిపోతుంది 2020 దగ్గరికి వెళ్తుంది. అంటే ముందుకు జంప్ అయింది, వీడికి వచ్చింది. ఇది కదా 2020, వీడికి వచ్చింది. అగైన్ మళ్ళీ కండిషన్ చెక్కింగ్. టెంప్ నెక్స్ట్ 3030, నాట్ ఈక్వల్ టు రేరు కూడా 3030 అనే. మరి నాట్ ఈక్వల్ అంటే కండిషన్ ఫాల్స్ అయింది. అంటే మనకు కావాల్సింది వచ్చేసింది. అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా సరే టెంప్ ముందుకు జరుపుకుంటూ పోతుంది, అప్ టు రేర్ ముందుకు వచ్చి ఆగిపోతుంది. ఇదే లాజిక్. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండు లింకులు నల్ చేస్తాం, లేదంటే మీరు డైరెక్ట్ అన్న రాయొచ్చు. డైరెక్ట్ రాస్తే ఇట్లా రాస్తాం. చూద్దాం. ఫస్ట్ రేర్ని అయితే బ్యాక్ చేద్దాం, అంటే టెంప్ దగ్గరికి. సో దానికోసం రేర్ ఈక్వల్ టు టెంప్ అని రాస్తాను. అనగానే రేర్ అనేది ముందుకు వచ్చేసింది వీడికి. నెక్స్ట్ రేర్, ఇప్పుడు రేర్ని పట్టుకొని రేర్ నెక్స్ట్లో ఏముండాలి, ఫ్రంట్ ఉండాలి. గది రాద్దాం. రేర్ నెక్స్ట్ ఈక్వల్ టు ఫ్రంట్ అనగానే ఈడ 1010 స్టోర్ అయింది. ఎప్పుడైతే 1010 స్టోర్ అయిందో ఒక్క లింకు దీనికి కనెక్ట్ అయి ఉంటుంది, ఒక లింకు దీనికి కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఫ్రంట్ ప్రీవియస్లో ఏముండాలి, రేర్ ఉండాలి. ఆ 2020 ఫ్రంట్ ప్రీవియస్లో ఉండాలి. గది మనం రాయాలి. సో ఫ్రంట్ ప్రీవియస్ ఈక్వల్ టు రేర్ అనగానే గీడ 2020 స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే 2020 స్టోర్ అయిందో సెకండ్ లింక్ కూడా దీనికి కనెక్ట్ అయిపోయింది. చూడండి, వితౌట్ నల్, అంటే దీన్ని నల్ చేయాల్సిన అవసరం లేదు. రేర్ ముందుకు చెప్పేసిన ఆ లింక్ దీనికి ఫ్రంట్ కనెక్ట్ చేసేసిన అంతే. ఇప్పుడు టెంప్ ఇక్కడ అవసరమా, దాన్ని రిమూవ్ చేయండి. సో ఫ్రీ టెంప్, ఎల్స్ క్లోజ్, ఫైనల్ ఇంకో ఎల్స్ కూడా క్లోజ్. ఈ ఎలిమెంట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. ఇంకా ఈ విధంగా కూడా లాజిక్ షార్ట్ కట్లో కూడా రాయొచ్చు. ఓకే, మీరైతే నోట్స్ తీసుకొని క్లియర్ ఇవన్నీ రాసేసుకోండి. ఇన్సర్ట్ బిగినింగ్, ఇన్సర్ట్ ఎండింగ్, డిలీట్ బిగినింగ్, డిలీట్ ఎండింగ్, అట్లాగే డిస్ప్లే కూడా రాసేసి ఒక ప్రోగ్రామ్గా రాస్తే అదే మనకు ప్రోగ్రామ్. ఇంతే సింపుల్ లాజిక్. డయాగ్రామ్స్ పట్టుకుంటే మీరు ఈజీగా ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. ఓకే, లాజిక్ డేటా స్ట్రక్చర్లో ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. బుక్లలో చూసినట్లయితే మనకు లెంత్ కనిపిస్తూ ఉంటాయి. క్లియర్? సో డయాగ్రామ్స్ పట్టుకున్నట్లయితే ప్రోగ్రామ్ని మీరు ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ప్రోగ్రామ్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.